నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు కుదిరినట్లేనా? ఇక తేలాల్సింది సీట్ల లెక్కేనా? తాజాగా ఢిల్లీలో కేంద్ర పెద్దలతో పవన్ ఏం చర్చించారు? పొత్తుల విషయంలో పవన్ డిమాండ్స్ కాషాయ పెద్దలు అంగీకరిస్తారా? తెలంగాణలో పవన్తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా జనసేన కూటమితో చేరుతుందా? అసలు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది. ఒకవైపు కాంగ్రెస్, వామపక్షాల పొత్తులు కొలిక్కి వస్తున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల బరిలో ఈసారి జనసేన పోటీ చేస్తుందని పవన్ స్వయంగా అక్టోబర్లోనే ప్రకటించారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు పవన్తో సమావేశమవ్వడంతో ఇక తెలంగాణలో జనసేన బీజేపీ పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. దీంతో ప్రస్తుతం జనసేన బీజేపీ పొత్తుల గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖ జనసేన నేతలు పవన్ను కలిసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వైదొలగవద్దని పవన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు పవన్తో చర్చలు జరిపినప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేయకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలన్న అంశం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే గతంలో బీజేపీ అగ్రనేతల అభ్యర్థన మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉండి బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు కృషి చేసిందన్న విషయాన్ని పవన్ గుర్తు చేసినట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా జనసేన తెలంగాణ బరిలో ఉంటుందని సేనాని బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే పొత్తుల చర్చలకు సంబంధించిన సమాచారమంతా కిషన్ రెడ్డి బీజేపీ పెద్దలకు తెలియజేసినట్టు, దీంతో ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు బీజేపీ పెద్దలు జనసేనాని కిషన్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని పిలుపునిచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక తెలంగాణ ఎన్నికల పోటీలో మాత్రం ఈసారి జనసేన వెనక్కు తగ్గదని, బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య గురించి కాషాయ పార్టీ పెద్దలకు వెల్లడించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏపీ రాజకీయాలపై కూడా ఢిల్లీలో చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఆంధ్రాలో జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని, ఏపీలో నెలకొన్న పరిస్థితుల వల్లే తాను టీడీపీతో పొత్తు ప్రకటించాల్సి వచ్చిందని పవన్ పలు బహిరంగ సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు. అంతేకాదు బీజేపీ కూడా జనసేన టీడీపీ పొత్తుకు మద్దతు ఇస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. తాజాగా రాజమండ్రిలో జరిగిన జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ పవన్ చేసిన పలు ప్రతిపాదనలకు టీడీపీ నేతలు అంగీకరించి ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ వైఖరి ఏంటనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్నలా మారిపోయింది. దీంతో తాజాగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ భేటీ అంశమిటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా కీలకంగా మారనుంది. ప్రస్తుతం పవన్ మాత్రం తానొగ్గక ఇతరులను నొప్పించక తన రాజకీయ చాణక్యతతో ముందడుగు వేస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఉండడంతో 48 కార్పొరేట్లను కాషాయ పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య ఒప్పందంతో జనసేనకు కూకట్పల్లి సీటును, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 7 సీట్లను కేటాయించేందుకే బీజేపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే జనసేనాని మాత్రం తమకు 20 సీట్లు కావాలని పట్టు బిగించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తెలంగాణ జనసేన నాయకులు మాత్రం 32 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. ఇప్పటికే 32 చోట్ల జనసేన ఇన్ఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తుల విషయంలో ఏం తేలుతుందన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. మీరు ఆ రోజు చెప్పారు 2014లో మనం ఎలక్షన్కి వెళ్ళాలంటే మనం అనుభవం కావాలి, నాయకులు కావాలన్నారు. సో ఒక 10 ఇయర్స్ అయితే జరిగిపోయిందన్న. మీరు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో పోటీ చేస్తామని. అయితే అన్న, ఈ ఎలక్షన్లు అనేది చాలా కీలకం మన పార్టీకి. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ ఏదైనా కావచ్చు, అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, గ్రేటర్ ఎలక్షన్స్ కూడా కావచ్చు. మనం అనుకున్నట్టయితే బీజేపీకి మనం మద్దతు ఇవ్వడం జరిగింది, బీజేపీ గెలిచింది. సో అంటే ప్రజలలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు సమస్యలపైన ఇందిరా పార్కు ఏదైతే ధర్నా చౌక్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఎల్బీనగర్లో ఏ సమస్య జరిగినా మన నాయకులందరూ కూడా గట్టి పోటీతో తెలంగాణలో పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు అనుకునేది ఏంటంటే, మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు, న్యాయమైన పార్టీ మీది ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఎందుకు మీరు పోటీ చేయరు అనేది ఇది 1000 క్వశ్చన్ల తెలంగాణకు. దయచేసి మీరు ఈసారి పోటీ చేస్తున్నాం, మీరు కూడా వారాహితోని రావాలనే నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. తెలంగాణ పొత్తుల వ్యవహారం అలా ఉంటే ఏపీలో బీజేపీ వైఖరి ఏంటో తేలడం లేదు. బీజేపీ కలిసి వస్తే ఏపీలో జనసేన టీడీపీ కూటమిదే క్లీన్ స్వీప్ ఖాయం. కానీ తెలంగాణలో ఈజీగా కలిసిన బీజేపీ ఏపీలో జగన్కు వ్యతిరేకంగా ముందుకు రావడం లేదు, స్పందించడం లేదు. పవన్ ఎంతగా కోరుతున్నా బీజేపీ పెద్దలు ఇప్పటి వరకు ఏపీలో పొత్తు ప్రకటన చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో కలిసినట్టే ఏపీలోనూ కలవడం ఖాయమని కొందరు అంటున్నా అది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. టీటీడీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున ఈ ఎన్నికల్లో వారు జనసేన బీజేపీ కూటమికి పరోక్షంగా మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఆ పార్టీని కలుపుకునేందుకు బీజేపీ మాత్రం వెనకడుగు వేస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీగా చలామణి అయిన తెలుగుదేశం ఇప్పుడు ఆ ప్రభను కోల్పోయింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల ఆ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో దిశానిర్దేశం చేసేవారు లేరు. 2014 తర్వాత లోకేష్ ఏపీకే పరిమితమయ్యారు. తెలంగాణ టీడీపీ నాయకులతో లోకేష్కు పెద్దగా పరిచయాలు లేవు. బాలకృష్ణకు కూడా ఏపీ టీడీపీ నేతలతోనే ఎక్కువ పరిచయాలున్నాయి. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు నష్టం జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. అందువల్ల తెలంగాణలో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓట్లు పడే అవకాశం లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గనక పోటీ చేయకపోతే ఆ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పడతాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికలను బీజేపీ నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కూకట్పల్లి లాంటి ఆంధ్ర సెటిలర్స్ ఉన్న నియోజకవర్గంలో నందమూరి సుహాసినిని పోటీ చేస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన ఓటు బ్యాంక్ ఉంటుందని ఎలా అనుకుంటామని బీజేపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా చేయకపోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు. నారా లోకేష్ అమిత్ షాతో ఇటీవల భేటీ అయిన సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయని, అయితే తెలంగాణలో ఉన్న కీలక నాయకులు ఎన్నికల్లో కమలనాథులకు సపోర్ట్ చేయాలి అనే సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది. మరి దీనిపై ఇంతవరకు తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. ఇప్పుడు పవన్కు ఏపీ రాజకీయాలే కీలకం. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. అదే సమయంలో ఎన్డీఏకు భాగస్వామిగా ఉన్నారు. బీజేపీని జనసేన తెలుగుదేశం కూటమిలో చేర్చడం ఒక లక్ష్యం. అదే టీడీపీని ఎన్డీఏలో చేర్చడం మరో లక్ష్యం. దీనికోసమే ఆయన ప్రత్యేకంగా అమిత్ షాను కలిసి ఉంటారని, ఆ ప్రతిపాదనతోనే తెలంగాణ ఎన్నికల్లో మద్దతు అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. 1-2 రోజుల్లో 3 పార్టీల మధ్య పొత్తు విషయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. తెలంగాణలో జనసేనతో కలిసి వెళ్దామంటున్న బీజేపీ ఏపీలో కూడా జనసేన కూటమికే సపోర్ట్ చేస్తుందా, లేదంటే తెలంగాణలో పవన్ బలాన్ని వాడుకుని ఏపీలో అదే పవన్ను దెబ్బకొట్టేందుకు జగన్కు తెరచాటు మద్దతు కొనసాగిస్తుందా? అసలు బీజేపీకి కావాల్సింది పవనా, జగనా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.